ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. నానమ్మే నమ్మక ద్రోహం బయటపడడంతో కన్నతల్లి తల్లడిల్లిపోతోంది. కోడలి దగ్గర నుంచి మనవడిని తీసుకుని వేరే వాళ్లకి దత్తత పేరుతో 5 లక్షలకు విక్రయించింది. ఖమ్మంలో 42వ డివిజన్ కార్పొరేటర్ తన భర్తతో కలిసి పిల్లాడిని హైదరాబాద్ వాసుకు అమ్మేసింది. తన బాబుని తనకు ఇవ్వాలని కార్పొరేటర్ అత్తమామల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మనవడిని అమ్మేశామని చెప్పడంతో కన్న తల్లి తట్టుకోలేకపోతోంది. తన కొడుకును తనకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించింది. దేంద్ర కనెక్ట్ నేను మార్నింగ్ నుంచి పెట్టాను. వీళ్ళకి చేయడానికి కంప్లైంట్ పెట్టాను. నేను వచ్చి పొద్దున చిన్నారి బిడ్డలు కూడా పోలీసులు అప్పగించారు. స్వప్న అత్త నాగమని దేంద్ర కనెక్ట్ రఘునాథపాలెంకు చెందిన పందుల సాయి ఖమ్మం నగరంలో నిజాంపేటకు చెందిన కొమ్మినపోయిన స్వప్నతో 2021లో ప్రేమ వివాహం జరిగింది. వారికి కొడుకు జన్మించాడు. 2023లో సాయి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తన మనవడికి విద్యాబుద్ధులు చెప్పిస్తామని చెప్పి తీసుకెళ్లింది. కొంతకాలానికి కొడుకు కనిపించకపోవడంతో ఏమయ్యాడని అత్తను నిలదీసింది స్వప్న. దీంతో జరిగిన విషయం తెలియడంతో బోర్న విలిపించింది. దీంతో బాలుడి ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చింది. దీంతో అత్తా కోడలు బంధువుల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తన కొడుకును ఇప్పించాలని స్వప్న డిమాండ్ చేస్తోంది. వీళ్ళకి చేయడానికి కంప్లైంట్ పెట్టాను. నేను వచ్చి పొద్దున పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఇదేం దారుణం, అసలు విద్యాబుద్ధులు నేర్పిస్తామని చెప్పి అమ్మేయడం ఏంటి? ఏం చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్తున్నారు? స్వప్న గారు ఆవిడేం చెప్తుందో వాళ్ళ అత్త ఏం చెప్తున్నారు? సతీష్, ఖమ్మం పట్టణంలో దారుణ ఘటన చోటు చెప్పవచ్చు. సొంత మనవడిని అమ్మేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పవచ్చు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలానికి చెందిన పందుల స్థాయి ఖమ్మం నగరం నిజాంపేటకు చెందిన కొమ్మినపోయిన స్వప్నాలు 2021లో ప్రేమ వివాహం చేస్తున్నారు. వీరిద్దరు దాంపత్య జీవితంలో 2022లో వారికి ఒక కుమారుడు జన్మించాడు. కుమారుడు జన్మించిన తర్వాత 2023లో రోడ్డు ప్రమాదంలో కొడుకు స్థాయి మృతి చెందడంతో ఒక్కసారిగా స్వప్న దిక్కుతోచని పరిస్థితికి అయింది. దిక్కుతోచని పరిస్థితి అవడంతో స్థానికంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన ఈ కార్పొరేటర్ ద్వారా సాయి తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆశ్రయించి, నీకు చిన్న వయసులోనే భర్త చనిపోవటం ఈ విషయం కొంత వివాదంగా ఉండే అవకాశాలు ఉంది. దీని నేపథ్యంలోనే మీ కొడుకుని నేను దత్తత తీసుకుంటాను, నా మనవడిని నేను సాదుకుంటాను అంటూ మాత్రానికి తల్లి స్వప్నకి మాయమాటలు చెప్పి తీసుకుంది. అనంతరం ఆమె డబ్బులకు ఆశపడి నాయనమ్మ ఎవరైతే ఉన్నారో నాగమణి ఆమె హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులకు 5 లక్షలకు అమ్మేసినట్టు కూడా తెలిసింది. తెలుసుకున్న తర్వాత తల్లి కొంతకాలం తర్వాత కొడుకును చూసేందుకు అడపదడప ఆ తర్వాత 2-3 సందర్భాల్లో ఇంటికి వచ్చింది. నాయనమ్మ దగ్గరికి వెళ్లి 2-3 సందర్భాల్లో చూసింది. ఆ తర్వాత ఆమె మనవడు కనిపించకపోవడంతో అత్తని స్వప్న నిలదీస్తూ వస్తుంది. నిలదీసినప్పటికీ స్థానిక పెద్దలు ఎవరైతే ఉన్నారో దత్తత తీసుకున్న సందర్భంలో ఆ సందర్భంలో పెద్ద మనుషులు 2-3 సార్లు కలిసినప్పటికీ తనకు న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోవడంతో కొంతమంది పెద్దలు తన గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులతో స్వప్న వెళ్ళి నిన్న 3 రోజుల క్రితం సిసిఎస్ పోలీసులను ఆశ్రయించింది. సిసిఎస్ ఆశ్రయించడంతో సిసిఎస్ పోలీసులు నిశ్చితంగా ఈ ఘటన కొంచెం పూర్తిగా పరిశీలించడం మొదలుపెట్టారు. పరిశీలించడంతో ఎవరైతే నాయనమ్మ ఉన్నారో నాగమణి ఆ బాబుని హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి 5 లక్షలకు అమ్మేసినట్టు కూడా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమెని హుకుం జారీ చేసి మనవడిని తక్షణమే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలని చెప్పడంతో ఆమె కూడా ఒక హైడ్రామా చేస్తూ తన మనవడు తన దగ్గర ఉన్నాడు, తన బంధువుల ఇంటి దగ్గర హైదరాబాద్ లో ఉన్నాడు, నేను ఎవరికి అమ్మయ్యలేదు అంటూ మాత్రానికి నాయనమ్మ నాగమణి మరొక వింత వాదన చెప్తున్న పరిస్థితి. ఈ రోజు 10 గంటల ప్రాంతంలో 1 టౌన్ పోలీసుల దగ్గరకు
సిసిఎస్ పోలీసులు 1 టౌన్ కేసును బదిలీ చేయడంతో అక్కడికి నాగమణి మనవణ్ణి తీసుకొని అక్కడికి వచ్చింది. మనవణ్ణి తీసుకొని రావడంతో స్వప్న బంధువులు ఎవరైతే ఉన్నారో స్వప్న బంధువులు కాస్త నాగమణితో పాటు నాగమణి బంధువుల మధ్యన ఇరు వర్గాల మధ్యన కొంత వాగ్వివాదం కూడా చోటు చేస్తుంది. వాగ్వివాదం చోటు చేస్తుందో పోలీసులు ఇరు వర్గాలకు శాంతింపజేసి వారు సర్ది చెప్పి అక్కడి నుంచి పోలీసులు బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వద్దకు తీసుకెళ్లి ఐసీడీఎస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఐసీడీఎస్ అధికారుల దగ్గరికి తన కమిటీ వారికి తీసుకెళ్లిన పరిస్థితి చూడవచ్చు. మొత్తంగా ఈ ఘటనలో సంబంధించింది తనకు పుట్టిన కుమారుడిని తనకి ఇప్పటికే ఇప్పించాలంటూ మాత్రం స్వప్న ధీరంగా వేడుకుంటున్న పరిస్థితి కూడా మన మీడియా ముందు కూడా బోర్న విలపిస్తుంది. తన కుమారుడిని తన చిన్న వయసులోనే భర్తను కోల్పోవటం, మనవాడిని తన కొడుకుని నాయనమ్మ దగ్గర విడిచిపెట్టి దత్తం రూపంలో ఇచ్చాను, కానీ ఆమె డబ్బులు కాచిపడి వేరే వాళ్ళకు అమ్మేసింది. అమ్ముకోవటం ఇది దారుణమైన విషయం. తన కుమారుడిని ఇప్పటికైనా దత్తత క్యాన్సిల్ చేసి తనకిప్పించాలంటూ మాత్రానికి స్వప్న వేడుకుంటుంది. సతీష్, తల్లి దగ్గర లేడు, అలాగని నానమ్మ దగ్గర లేడు, ఐసీడీఎస్ దగ్గర ఎన్నాళ్ళు అక్కడ ఉంచుతారంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే పోలీసులు వర్షన్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో నిజాలు తేల్చి పనిలో పడ్డారనుకోవచ్చా? అంటే తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్లే అధికారం ఉంటుందా? సతీష్, ఈ ఘటనలో మొత్తం నాయనమ్మ నాగమణి సొంత ప్రేక్షక పాత్ర పోషించినట్టు కాకుండా కొంతమంది స్థానిక నేతలు స్థానిక కార్పొరేటర్ భర్త సహాయంతో వేరే వ్యక్తికి ఈ 5 లక్షలకు సుమారుగా హైదరాబాద్ వాసులకు పిల్లలు లేని దంపతులకు అమ్మినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనపై కూడా ఆమె దత్తము ఇచ్చినని స్వప్న చెప్తున్నప్పటికీ మాత్రానికి దత్తం కూడా కాదు, నాయనమ్మ కాబట్టి తను చిన్న వయసులో భర్త చనిపోవడం తాను వేరే పెళ్లి చేసుకోవడానికి సులువుగా ఉంటుందని ఇరు కుటుంబాలకు సంబంధించిన ఇటు నాగమణి కుటుంబ సభ్యులు, స్వప్న కుటుంబ సభ్యులు, సాయి కుటుంబ సభ్యులు కూడా ఒప్పందం ప్రకారమే 2023లో ఆ పిల్లోడిని భర్త చనిపోయిన తర్వాత స్వప్నకి నచ్చజెప్పి నాయనమ్మ వద్ద వదిలిపెట్టారు. ఆ క్రమంలో ఒక పేపర్ మీద అగ్రిమెంట్ మాత్రం రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ లో క్లారిటీగా కూడా దత్తమను లేకున్నా కూడా దత్తత ప్రాసెస్ వేరే ఉంటుంది. ఐసీడీఎస్ అధికారుల ద్వారా పూర్తి చేయాల్సిన తతంగానికి కాస్త పెద్ద మనుషుల సమక్షంలో నాయనమ్మ పెంచుకుంటానంటుంది. కొడుకు కాబట్టి తను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు కూడా స్థానిక పెద్దలు చెప్తున్నారు. కానీ ఇక్కడ నాగమణి మాత్రాన్ని వేరే వాళ్ళకి డబ్బు కాచిపడి అమ్ముకోవటం ఈ వివాదం కాస్త చెలరేగింది. ఆ తర్వాత స్వప్న కూడా ఇటీవల కాలంలో తన అత్త నాగమణి దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు కూడా తన కొడుకును చూపించాలంటే మా బంధువులు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇచ్చాను అంటూ మొదలానికి ఆమె కలబొల్లి కప్పులు చెప్పడంతోనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా ఈ ఘటనలో నిశ్చయంగా పరిశీలించి ఎంక్వైరీ చేయగా పూర్తిగా కూడా పోలీసులు ఒక నిర్ధారణ కూడా వచ్చారు. ఆమె అమ్మకానికి మనవడిని అమ్మేసినట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ ఈ ఘటనపై మాత్రం పోలీసులు ఇరు వర్గాలను కూడా పోలీస్ స్టేషన్ లో ఘర్షణ పడుతున్న వాతావరణాన్ని అక్కడి నుంచి తప్పించి ఇద్దరు ఇరు వర్గాల కుటుంబ సభ్యులను కూడా ఐసీడీఎస్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర ముగ్గురిని ఈ ఇరు కుటుంబాలను కూడా అక్కడ సమావేశపరిచారు. ఆ తర్వాత ఒకవేళ దత్తత గనక పూర్తిగా దత్తత తీసుకున్నట్టు దత్తత తీసుకోకుండా మనవాడిని గనక అమ్మినట్టు గనక రుజువు అయితే మాత్రానికి నాగమణి నాయనమ్మ ఎవరైతున్నారో నాగమణిపై మాత్రానికి తర్వాత దాంతోపాటు ఎవరైతే దత్తత తీసుకున్నారో అక్రమ పద్ధతిలో దత్తత తీసుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ 1 టౌన్ పోలీసులు కూడా చెప్తున్నారు. సతీష్, రజనీకాంత్ పోలీసులు కూడా తమ చట్టంలో తల్లి చట్టాలు నాయనమ్మ కొద్దిసేపట్లోనే మాత్రం ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత విచారణ చేసి తల్లికి ఇవ్వాలా లేకపోతే ఐసీడీఎస్ అధికారులకు అప్పచెప్పాలనే దాని మీద కూడా పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తల్లి మాత్రం 2021 డిసెంబర్ 7వ తారీఖు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. 2022 డిసెంబర్ 25వ తారీఖు నాకు బాబు పుట్టాడు. 2022 25వ తారీఖు నాకు బాబు పుట్టాడు. నవంబర్ నా బాబు పుట్టిన నెల రోజులకే మా ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక్క కొడుకు చనిపోయాడు. నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాదుకుంటా, నా మనవని నాకు ఈయన సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి తీసుకొని పోయింది సార్. శేషగిరి కార్పొరేటర్ భర్త 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అంకుల్ సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి రాపించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకుపోయిన తర్వాత వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా,
బాబుని నువ్వు వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకుల్ మీ అత్త దత్తత ఇస్తుందంట వేరే వాళ్ళకి, నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టమ్మా అంటే నేను పెట్టను అంకుల్, మా అత్త సాదుకుంటా అన్నది ఎవరు లేరని చెప్పి ఏడ్చింది, బాధపడి తీసుకోపోయింది. ఆమె సాదుకుంటా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అని అంటుంది. నేను ఇవ్వను, నా బాబుని నాకు ఇవ్వండి, నా బాబు ఎక్కడుండు ఇప్పుడు అని నేను అడిగా సార్. అంటే నీ బాబు మీ అత్త కాడే ఉండు అంటున్నారు సార్. అయితే తీసుకొచ్చి నా బాబు నాకు చూపించండి, నా బాబుని నాకు ఇవ్వండి అని అంటే నీ బాబుని ఇవ్వము, నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెట్టురా అని బెదిరిస్తున్నారు సార్ శేషగిరి అంకులు, మా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు సార్. నీ సంతకం పెట్టను అని అంటే నువ్వు ఎందుకు పెట్టావు సంతకం, నువ్వు ఎట్లా పెట్టవో చూసుకుంటావు, నీ ఆడికి పోతావో పో, నీ 2,19,000 ఇయ్యం, నీ తాడు ఉంగరం కూడా ఇయ్యం, మేము ఇయ్యం, మాకు ఏయి తెలియదు, పో నువ్వు ఆడికి పోతావు పో, నీ దిక్కున్న కాడ చెప్పుకో, ఆడపోయి పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పి శేషగిరి అంకుల్, నా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు సార్. నేను 2021 ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. నానమ్మ నమ్మక ద్రోహం బయటపడడంతో కన్న తల్లి తల్లడిల్లిపోతోంది. కోడలి దగ్గర నుంచి మనవండి తీసుకుని వేరే వాళ్ళకి దత్తత పేరుతో 5 లక్షలకు విక్రయించింది నాయనమ్మ. ఖమ్మంలో 42వ డివిజన్ కార్పొరేటర్ తన భర్తతో కలిసి పిల్లాడిని హైదరాబాద్ వరకు అమ్మేసింది. తన బాబుని తనకివ్వాలని కార్పొరేటర్ అత్తామామల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మనవడిని అమ్మేస్తామని చెప్పడంతో కన్న తల్లి తట్టుకోలేకపోతోంది. తన కొడుకును తనకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించింది స్వప్న. అధికారులు ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత విచారణ చేసి తల్లికి ఇవ్వాలా లేకపోతే ఐసీడీఎస్ అధికారులకు అప్పచెప్పాలనే దాని మీద కూడా పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏమని సాధలేవని వద్దంటే ఆమె పెళ్లి చేసుకుంటుందని చెప్పి వాళ్ళ పెద్ద మనుషులు ఒప్పించి ఇంపించారు. ఏమని సాధలేవని వద్దంటే ఆమె పెళ్లి చేసుకుంటుందని చెప్పి వాళ్ళ పెద్ద మనుషులు ఒప్పించి ఇంపించారు. కూడా